ప్రెగ్నెన్సీలో కొంతమందికి సర్విక్స్ అంటే యూట్రస్ ఒక లోయర్ భాగానికి స్టిచ్ వేస్తుంటారు. ఎవరికి వేస్తారు అసలు ఇలాగా? ఇంతకు ముందు ప్రెగ్నెన్సీస్లో 4th or 5th మంత్లో అబార్షన్స్ అయిపోతుండడం, ఆర్ 7th or 8th మంత్లో తొందరగా డెలివరీ అయిపోవడం. అండ్ ఎన్టీ స్కాన్ 4th మంత్ స్టార్టింగ్లో చేస్తాం. ఈ ఎన్టీ స్కాన్ చేసినప్పుడు సర్విక్స్ యొక్క లెంత్ తక్కువగా ఉండడం, జనరలీ 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు వేస్తాం. అలాగే ఇంటర్నల్ లాస్ అంటే ఈ గర్భసంచి ద్వారం తెరుచుకోవడం, దీన్ని మెజర్ చేస్తాం. ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి స్టిచ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇది వేయించుకోవాలా? ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అబార్షన్ అవ్వకుండా, తొందరగా డెలివరీ అవ్వకుండా చాలా వరకు ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా వేయించుకోవాలి. అండ్ దాంతోపాటు ఇది పెయిన్లెస్ ప్రొసీజర్, ఎందుకంటే ఎనస్థీషియా ఇస్తాం అండ్ బేబీ సేఫ్ డ్రగ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ దీంతోపాటు మీరు సర్విక్స్ స్టిచ్ తీసుకున్న తర్వాత కొంచెం రెస్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. బరువులు లిఫ్ట్ చేయడం, వంగోవడం ఇలాంటివి చేయకూడదు. అండ్ స్టిచ్ వేయించుకున్న వాళ్ళకు కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు. మీకు 9th మంత్ వచ్చిన తర్వాత 36-37 వీక్స్ వచ్చినప్పుడు ఈ స్టిచ్ రిమూవ్ చేసేస్తాం. స్టిచ్ రిమూవ్ చేస్తే నార్మల్ పెయిన్స్ వచ్చి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి డెలివరీకి ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ.